నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహిళా దినోత్సవం అంటే సాధారణంగా పూలు, ప్రసంగాలు, సన్మానాలు గుర్తొస్తాయి. కానీ ఈసారి మహిళా దినోత్సవం భిన్నంగా కనిపిస్తుంది. పూల స్థానంలో డ్రోన్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని సాధారణ మహిళలు ఇప్పుడు డ్రోన్లు నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరినే అందరూ ప్రేమగా డ్రోన్ దీదీలు లేదా కమలం అక్కలు అని పిలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు మహిళల జీవితం ఎక్కువగా వంటింటికే పరిమితమైంది. కూలీ పనులు చేయడమే వారి ఉపాధిగా ఉండేది. టెక్నాలజీ అంటే పురుషుల ప్రపంచం అన్న భావన బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. అందుకు భిన్నంగా మారుతుంది. గ్రామాల్లోని మహిళలు శిక్షణ తీసుకుని డ్రోన్ పైలట్లుగా మారుతున్నారు. వంటలపై మందులు స్ప్రే చేసే డ్రోన్లను నడుపుతూ రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక డ్రోన్ దీదీ అనే పదం కేవలం ఫోటోలకు, ప్రచారానికే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు ఒక ఉపాధికి చిరునామాగా మారింది. దీంతో పురుష కూలీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మహిళలు వ్యవసాయంలో స్వయం శక్తిని సాధిస్తున్నారు. ఇది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడమే కాకుండా గ్రామీణ వ్యవస్థలో వారి స్థానం మరింత బలంగా చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో మహిళలను లబ్ధిదారులుగా మాత్రమే చూస్తారు. కానీ ఈ కార్యక్రమంలో మహిళలే ఆపరేటర్లు, మహిళలే ఆదాయం సృష్టించే వ్యక్తులు. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, నైపుణ్యాన్ని ఇచ్చే మార్గం కూడా. అందుకే ఇది సెల్ఫీ రాజకీయమా లేక స్కిల్ పాలిటిక్సా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఈ మహిళా దినోత్సవం ప్రసంగాలు కాదు, సర్టిఫికెట్లతో కాదు, చేతిలో డ్రోన్ పట్టుకుని ఆకాశంలో ఎగిరే ఆత్మవిశ్వాసంతో జరుపుకుంటున్నారు. మహిళా సాధికారత అంటే నినాదాలా లేక నైపుణ్యమా అన్న ప్రశ్నకు ఈ డ్రోన్ దీదీలు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఒక కొత్త గుర్తింపు వినిపిస్తుంది. ఆమె ఎవరు అని అడిగినప్పుడు డ్రోన్ దీదీ సమాధానం వస్తుంది. మహిళలను కేవలం ఓట్ బ్యాంక్గా చూసే రాజకీయానికి ఇది గట్టి కౌంటర్ లాంటిదని అందరూ అంటున్నారు. ఒక గ్రామం, ఒక డ్రోన్, ఒక మహిళ. ఇదే ఈ మార్పుకు చిహ్నమైంది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది మార్పుకు సంకేతంగా ఉంది. ఈసారి మహిళా దినోత్సవం మాటలతో కాకుండా ఆకాశంలో ఎగిరింది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం ఉపాధి కల్పించేందుకు పలు రకాల పథకాలు అందిస్తుంది కేంద్రం. మహిళా సాధికారతతో భాగంగా భారత ప్రభుత్వం 2023 సంవత్సరంలో ప్రత్యేకంగా ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. అదే నమో డ్రోన్ దీదీ. ఈ పథకం ద్వారా డ్రోన్లను ఉపయోగించడంలో మహిళలకు శిక్షణ కూడా ఇచ్చింది. మహిళల డబ్బు సంపాదించేందుకు అవకాశంతో పాటుగా ఆధునిక డ్రోన్ సాంకేతికను కూడా అందిపుచ్చుకునేలా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తీర్చిదిద్దింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించమని వారిని ప్రోత్సహిస్తుంది. డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ పొందడం వల్ల మహిళల ప్రయోజనంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా పొందుతున్నారు. మహిళా స్వయం సహాయ సంఘాల్లోని మహిళలు సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ 2 ఏళ్లకు మొత్తంగా 15,000 మహిళా సంఘాల సభ్యులకు డ్రోన్లు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 1,261 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.